హలో హాయ్, నేను మీ లక్ష్మీవతి. మీ అందరికి తెలిసే ఉంటాను, గుర్తున్నానో లేదో తెలియదు చాలా మందికి. మనం అందరం కలుస్తున్నాము అంటే అదే ఒక ఫీలింగ్, చాలా హ్యాపీగా ఉంది. మనం ఈ కమింగ్ సండే కర్నూలు జిపులారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ట్రిపుల్ బ్రాంచ్ గెట్ టుగెదర్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన లైఫ్లో మన అన్న తర్వాత, మన అంటే ఇమీడియట్ ఫ్యామిలీ, దాని తర్వాత మనకుండే నెక్స్ట్ ఏంటి, మన విలేజ్, మన స్కూలు, మన కాలేజ్, మేబీ నెక్స్ట్ మన కంపెనీస్, లేదా మనం ఎక్కడైనా ట్రైనింగ్స్ కోచింగ్స్ వెళ్ళింటే మన బ్యాచ్, ఇవే కదా ఉండేవి. అలా ఆలోచిస్తే మనకి ఎక్కువ రోజులు, ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ మనం ఉన్నది ఏంటంటే మన కాలేజ్ అనమాట. లైఫ్లో అది మనకి ఎప్పటికీ మన అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలు, అక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ మీట్ అయితే చాలు. ఆ ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం కొద్ది దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. దూరంగా అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. మీ ఎంతమంది కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, మీకు ఎంతమందికి ఇది మంచిది అనిపిస్తుందో లేదో తెలియదు. నాకైతే కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ ఉన్నాయి, వాటిని షేర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఈరోజు నేను చెన్నైలో ఈరోజు రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక బోర్డు చూశాను అనమాట. దృఢమైన రాసి అయిన బ్యాంకు, ఈజీ అయిన బ్యాంక్ అని. ఇది నాకు తెలిసి తెలుగు వాడే అనుకుంటున్నాను. సెర్చ్ చేసేంత టైం ఇవ్వలేదు నాకు నేను. ఓకే, ఈ మాట అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందా, రాసి ఈజీ అయినా రాసి అయినా ఈ వర్డ్ చూస్తానే తెలుగు అనిపిస్తుంది కదా, ఒక ఫీలింగ్ అనమాట. బాగుంది, అదొక ఫీలింగ్ నీకు ఉంటుంది. ఇది ఎందుకంటే మనం నేను ఇప్పుడు చాలా లాస్ట్ 5 yearsగా నేను వేరే వేరే లొకేషన్స్లో ఉన్నాను అనమాట. ఇంతకుముందు స్టార్టింగ్లో మన కాలేజ్ అయ్యాక తోషిబా హైదరాబాద్లో ఉన్నప్పటికీ, దాని తర్వాత వడోదర ఏబీబీలో ఉన్నా, హిటాచీలో ఉన్నా, దాని తర్వాత ఇప్పుడు చెన్నై హిటాచీలో ఉన్నాను. లాంగ్వేజెస్ అనేది ఏమంటే నీకు అక్కడ గుజరాతీ, ఇంకా ఏముంటుంది హిందీ, ఇక్కడ చెన్నైలో తమిళ్. ఇవన్నీ హిందీ అనేది మనకు అంతగా ఫెమిలియర్ కాదు ఇంతకుముందు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ఎవడైనా మనం ఒక తెలుగువాడు దొరికితే చాలు, ఏదో ప్రాణం వచ్చినట్టు ఉండేది అనమాట. మన అన్న ఫీలింగ్ అనమాట. ఫస్ట్ తెలుగు పక్కన పెట్టు, ఏ సౌత్ ఇండియా అయినా ఓకే అనిపించే ఒక ఫీలింగ్. ఎక్కడైనా తమిళోడు కనిపించినా అబ్బా మన మన వాళ్ళు, ఒక తమిళ ఇడ్లీ కనిపించినా, తమిళ ఇడ్లీ ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఇడ్లీలు అమ్ముతారు కాబట్టి, తమిళ ఇడ్లీ కనిపించినా బాగుంటుందనే ఫీలింగ్, దోశలు కనిపించినా మన అనే ఫీలింగ్. అలా లాంగ్వేజ్ మాకు మా ఫ్యామిలీకి పరిచయమైన వాళ్ళు ఎందరో ఈ వడోదరలో. ఇప్పుడు చెన్నైకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఫీలింగ్ తగ్గుద్ది. ఎందుకంటే తమిళనాడు, ఆంధ్ర పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాల్సిన అవసరం లే. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళే ఉండాల్సిన అవసరం లే. ఆ ఫీలింగ్ కొద్ది తగ్గచ్చు. మనం ఇంకా లాంగ్ వెళ్ళామనుకో, నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు ఒక 3 months ఉన్నాను అక్కడ, ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తాను. అక్కడ ఏంటంటే మన ఇండియా వాడైతే చాలు, మన వాళ్ళే ఉండాల్సిన అవసరం. మన అంటే మన ఇమ్మీడియట్ తెలుగు వాళ్ళే అవసరం లే, పంజాబ్ వాడైనా ఓకే అక్కడ. అంటే ఒక ఫీలింగ్ అనమాట, మన అనడానికి చెప్తున్నాను. సో ఇది లైఫ్లో మళ్ళీ మనం అందరం కలవడానికి ఇంకొక 5 years పడుతుందో 10 years పడుతుందో తెలీదు. నేనైతే డైరెక్ట్గా కలిసింది చాలా తక్కువ, ఎక్సెప్ట్ మనం కోటిలో ఇంతకుముందు ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కలిసింది తప్ప, సుబోధ్ వీళ్ళు కొందరితో మనము అవార్డ్స్ అవి ఇవి కలెక్ట్ చేసుకోవడానికి కలిసింది తప్ప, ఇంకా రెగ్యులర్గా కలిసింది అయితే అరుదు అనమాట. సో అందుకే ఇప్పుడు నేను ఎక్కువ రోజులు కర్నూలులో ఉండాలి అనే ఫీలింగ్తో ఉన్నాను. 3-4 రోజులు ఉందాము, బాగుంటుంది, లైఫ్లో ఎప్పుడు ఒకసారి కలుస్తాను. ఎందుకు చెప్తున్నానంటే మన అన్న ఫీలింగ్ కోసం చెప్తున్నాను. సో మీరు ఎవరైతే ఉన్నారో మన బ్యాచ్ అందరూ తప్పకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎన్ని పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నా కొద్ది పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక్కరోజు ఏదైతే మనము ఆల్మోస్ట్ ఒక 8 hours జాబ్ లాగా ఉంటాం మేము, అలా అనుకోండి. మీకు టైం కుదరకపోతే జస్ట్ 8 hours అనుకోండి. రండి, మీకు మెమరీస్, కొందరికి మెమరీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మీతో చాలా మందికి మెమరీస్ ఉంటాయి. ఓకే, అదొక పర్సన్ని చూస్తేనే మనం డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాం, ఈజీగా ఉంటుంది మనకి. మన ఫ్రెండ్స్తో ఉండే ఒక ప్రాబ్లం అని కాదు కానీ, బాగా తెలిసిన వాళ్ళతో ఉండే ఒక విషయం ఏంటంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాం మనం. అంటే మనకి ఏమి హాయ్ బాయ్ గుడ్ నైట్ ఎలా ఉన్నామని కూడా అవసరం లేదు. డైరెక్ట్ పాయింట్ 100th page బుక్లో జంప్ అయినట్టు జంప్ అయిపోవచ్చు అనమాట. అలా మనకి చాలా మందికి కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. అలా మన బ్యాచ్లో మన శ్రీధరు, సతీష్, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కువ మంది పేర్లు చెప్పట్లేదు, సుబోధ్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళు కొద్దిగా ముందుకు లీడ్ అయ్యి, ఇంకా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పట్లేదు నేను.
చాలా మంది ముందుకు వచ్చి లీడ్ చేసి దీన్ని ఈవెంట్ చేద్దామని చెప్పి గెట్ టుగెదర్ చేద్దామని చెప్పి వచ్చారు. అదొక చాలా మంచి ఐడియా. నాకు ఐడియా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ సతీష్ ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు. సో బాగుంటుందండి. అందరు పక్కా రండి. దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉంటే 10 గంటలు ఎక్కడున్నా వచ్చేయండి. దానికన్నా ఎక్కువ ఉంటే 1 నైట్ జర్నీ అయితే ఏదో ఒకటి బస్ బుక్ చేసేసుకుని వచ్చేయండి. చాలా బాగుంటుంది. అందరు కలుద్దాం. మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక ఏఎల్పి టాక్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మనందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. విల్ మీట్ దే.